డబ్బులు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. డాడీ ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. మీరేంటి ఇలా సడన్ గా చెప్పపెట్టకుండా వచ్చేసారు? ఇదిగో నీ మొహంలో ఈ ఆనందం చూద్దామని చెప్పకుండా వచ్చాం. ఆయన పేరును కూడా చెప్పుకోలేనంత దుర్మార్గుడు నా తండ్రి. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి నాకు నిజం చెప్తారా? ఏంటది? మీకెందుకు పింక్ కలర్ అంటే ఇష్టం లేదు? మీరేం చేస్తారులేండి, దేవుడికి మంచి వాళ్ళంటే చాలా ఇష్టమంటారు కదా. మంచితనంతో పాటు మంచి అందం కూడా తన సొంతం. కొత్త అందగత్తెల్ని సృష్టించడానికి పోర్ట్రైట్లా ఉంటుందని కాబోలు నా స్వప్నం తీసుకెళ్ళిపోయాడు. ఇంతకీ మీకు పింక్ కలర్ గురించి చెప్పలేదు కదూ? తనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఆ కలర్ శారీతోనే చివరిగా నాకు కనిపించింది. ఆ శారీతోనే అందుకే ఆ కలర్ అంటే నా కోపం. అందులోనూ మీరు కట్టుకుంటే వద్దండి, వదిలేయండి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అలాగేనండి, మరోసారి మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. తనని గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, సారీ. బద్రి గారు 1 minute. సినిమా కథని బిస్కెట్లా వేసి 100కి 200 మార్కులు కొట్టేశాను. అమ్మయ్యా, అర్జెంటుగా స్వప్న గురించి ఏదో ఒక సినిమా స్టోరీ ఆలోచించాలి. ఏంటండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? చాలా బాధగా ఉందండి. ఎందుకండి? సంజయ్ గారు ఏమైనా అన్నారా? తన గతంలో స్వప్న అనే అమ్మాయి ఉందని, తనని పోగొట్టుకుని చాలా ఫీల్ అవుతున్నాడని నాకెందుకు చెప్పలేదు బద్రి గారు? స్వప్నానా? ఆవిడెవరు? ఓ సారీ, ఎవరికి తెలియదన్నారు. నేనే పొరపాటును చెప్పాను. స్వప్న విషయం మీరే మర్చిపోండి. ఎవరి స్వప్న? ఈడు మళ్ళీ ఏదో స్క్రీన్ ప్లే రెడీ చేసినట్టున్నాడు. రేయ్, నేను FM రేడియో స్టేషన్లో ఉన్నాను, రావడానికి 1 అవర్ టైం పడుతుంది. రేయ్, సమీక్ష మేడం లాగా మీ చెల్లెలను కూడా రేడియో జాకింగ్ చేయాలంటే కొంత టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంకేంటి విశేషాలు? గుడ్ మార్నింగ్ సమీక్ష. గుడ్ మార్నింగ్ సార్. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి సార్ అది? మొన్న రాత్రి కన్న ప్రేమ పెంచిన ప్రేమ అనే కాన్సెప్ట్ మీద నువ్వు ఒక ప్రోగ్రాం చేసావు కదా, దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసా? చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నువ్వు యశోద ప్రేమ గురించి చెప్పిన తీరు మారులెస్. థ్యాంక్ యూ సార్. అలాగే నమ్మకం అనే కాన్సెప్ట్ మీద నువ్వు చెప్పిన కథ కూడా ఎక్సలెంట్ అని పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారమ్మా. ఈ క్రెడిట్ అంతా నాది కాదు సార్, ఇదిగో మా డాడీది. ఓ, ఈయన మీ డాడీనా? నమస్కారం సార్. నమస్కారం అండి. నిజంగా మా FM రేడియోకి సమీక్ష ఒక పెద్ద ఎసెట్ సార్. తను ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇంత మంచి కూతుర్ని కని మాకు ప్రజెంట్ చేశారు. ఇందులో నా గొప్పతనం ఏముందండి? అంతా మీ ప్రోత్సాహం, తన కృషి, అంతే. ఏంటి డాడీ అలా అంటారు? ఇప్పుడు నేను ప్రోగ్రాంలో చెప్పే కథలన్నీ ఎక్కడివి? నాకు మీరు నేర్పించినవే కదా. చిన్నప్పటినుంచి నాకు ఎన్ని కథలు చెప్పేవారు, అవన్నీ నేనిప్పుడు ప్రేక్షకులకి చెప్తున్నాను. ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలకు చిన్నప్పటినుంచి చాలా కథలు చెప్తాడు. మరి వాళ్ళందరూ నీలా ఎందుకు కాలేదు? మనం విన్నవి నేర్చుకున్నవి
సమయానికి తగ్గట్టు ఉపయోగించుకోవడం అనేది నీ నేర్పు తల్లి. ఇందులో నాదేమీ లేదు. అందరి విషయం వేరు, మీ విషయం వేరు డాడీ. ఏ చిన్న లోపం ఉందని తెలిసినా పసికందుల్ని చంపేసి వెళ్లిపోయే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో నాకు మీరు మీ కళ్లతో ఈ లోకం చూపించారు. నా కోసం మీరు బ్రెయిలీ నేర్చుకొని నాకు పాఠాలు నేర్పించారు కదా డాడీ. నిజమా అమ్మా? అవును సార్, మా డాడీ లాంటి సూపర్ పర్సనాలిటీ ఎక్కడ ఉండరు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ దేవుడు కాదు సార్, దేవుడు లాంటి మా డాడీ సార్. ఏమిటమ్మా ఇది? అక్కడికి నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళందరి ముందు నన్ను పని కట్టుకుని పొగుడుతున్నా? నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ ఇంటర్వ్యూని ప్రేక్షకులకు అందించాలి. అది మీ అమ్మాయే చేయాలి. ప్లీజ్ సార్. నో, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ప్లీజ్ డాడీ, నా కోసం డాడీ, ప్లీజ్ నా కోసం మీరు ఒప్పుకోండి. తండ్రిని ఓ కూతురు ఇంటర్వ్యూ చేయటం బాగుంటుంది డాడీ, ప్లీజ్ డాడీ. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దామమ్మా, ఇప్పుడు కాదులే. సరే, నేను సాయంత్రం వస్తాను. జాగ్రత్త. వస్తానండి. మంచిది. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి మా నాన్నే నాకు నాన్నగా కావాలి. బాబు, అమీర్పేట వస్తావా? లేదండి, వేరే ఆటో చూసుకోండి. రానివాడివి ఆటో రోడ్డు మీద ఎందుకు పెట్టుకున్నావయ్యా? హలో బాబాయ్. ఎక్కడున్నావురా? బయట ఉన్నాను బాబాయ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబాయ్. నాకు తెలుసురా, నువ్వు ఆ సముద్రం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఆవేశపడితే ఏమైందో చూసావుగా. ఒరేయ్, ఆవేశం ఒక్కటే సరిపోదురా. ఆయన పేరుకు తగ్గట్టే సముద్రం లాంటి మనిషి. సముద్రం మీద వెళ్ళాలి అంటే ఓర్పు నేర్పు కావాలిరా. ఆలోచించాల్సిన టైంలో ఆవేశపడకూడదురా. అసలే బెయిల్ మీదున్నావు, మళ్ళీ జైల్లో పడే పరిస్థితి తెచ్చుకోకు. అర్థమైందా? అలాగే బాబాయ్. సముద్రం మీద వెళ్ళాలి అంటే ఓర్పు నేర్పు కావాలిరా. ఆలోచించాల్సిన టైంలో ఆవేశపడకూడదురా. అసలే బెయిల్ మీదున్నావు. ఎస్, ఆలోచించే కొట్టాలి. నమస్తే సార్, ఏం చేస్తున్నారు? ఏంటి గేమ్స్ ఆడుకుంటున్నారా? గేమ్స్ ఆడుకోవడానికి నేను ఏమన్నా చిన్నపిల్లన్నా? నీకు ఆడపిల్లలతో గేమ్స్ ఆడటం అలవాటే కదరా. సొల్లాపు. ఏంటి ఇలా వచ్చావు? విషయం చెప్పు. ముందు ఈ ఫైల్ మీద సంతకాలు కావాలి, అర్జెంటుగా పంపించాలి. తమరు ఆఫీస్కి రాకపోవడం వల్ల ఇంటికే రావాల్సి వచ్చింది.
ఇదిగో పెట్టు. సంజయ్, నాకు చిన్న డౌటు. వచ్చిందా? ఇంకా రాలేదేంటో అనుకున్నా. అడుగు. స్వప్న ఎవర్రా? అవునరా, ఇంతకీ స్వప్న ఎవరు? ఎవరని నన్ను అడుగుతావేంట్రా? సంధ్యకి నీ లవర్ పేరు స్వప్న అని చెప్పావంట కదా. ఓ అదా, టైంకా పేరు గుర్తొచ్చింది చెప్పేశాను. అంటే స్వప్న అనే పేరు గల అమ్మాయి ఎవరూ లేరనమాట. రే, నువ్వింత అమాయకుడు ఏంట్రా? అందుకే కదా నీకు దొరికాను. మొన్న సడన్గా నీ బర్త్డే అన్నావు, ఆ తర్వాత పింక్ కలర్ మీద కలర్ఫుల్ స్టోరీ చెప్పావు. ఇప్పుడు స్వప్న అనే క్యారెక్టర్తో ఏం వల్లబోతున్నావో చెప్పరా? టెన్షన్తో తల పగిలిపోతుంది. చూడు బద్రి, ఏ క్యారెక్టర్ అయినా మనం చెప్పినప్పుడు వస్తుంది, మనం చెప్పినట్లు ఆడుతుంది. యునో, ఐఎమ్ ఏ క్రియేటర్. మనం ఏం చెప్తే అది జరుగుతుంది. నువ్వు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాయి, నువ్వు చెప్పినట్లే వింటాయి. కానీ నిన్ను ఆడించే క్యారెక్టర్స్ మాత్రం కొన్ని ఉంటాయి. వాటి గురించి కొంచెం మర్చిపోకు. నన్నాడించేదెవర్రా? కొత్తగా పుట్టాలి. ఆ అవసరం లేదురా. 25 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఓ అమ్మాయి పుట్టింది. అదెవర్రా? ప్రవళిక. చూసావా, ఆ పేరు వింటేనే నీ పక్కల బాంబు పడ్డట్టు షాక్ అయ్యావు. నేను మన ఇంటికి వస్తుంటే దారిలో కనిపించింది, ఈ ఇంటి అడ్రస్ అడిగింది, ఇప్పుడే చెప్పాను. మిత్రద్రోహి, తనకి ఇంటి అడ్రస్ ఎవరు చెప్పన్నారా? నువ్వు చెప్పలేదు కదరా చెప్పొద్దని. ఇక మీదట బతిమలానే చెప్పనులే. జోకులా? తను ఇంటికి వచ్చా కదరా జోకా కాదని తెలిసేది. ఎప్పుడొస్తానందిరా? అయినా ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పొస్తారా? సడన్ గా వస్తారు గాని. అయితే ఇప్పుడే రావచ్చా? ఇప్పుడే రావచ్చు, లేకపోతే ఓ వారం తర్వాత రావచ్చు. రే నిన్ను! రే, అమ్మకి నా మీద చాలా కోపంగా ఉందిరా. ప్రవళిక ఇప్పుడు వస్తే అమ్మకి అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను రా? చెప్పరా. తను రాదులేరా. ఎలా చెప్పగలవు? అడ్రస్ తెలిస్తే కదరా వచ్చేది. అంటే నేను అడ్రస్ చెప్పలేదుగా. రే రే గుర్తు చంపేస్తాను. గుండాగిపోయినంత పనిచేసావు కదరా. సారీ రా. ఇన్ని రోజులు నేను ఎంత టెన్షన్ పడ్డానా. రోజు నాకు అలానే అనిపించిందిరా, గుండె అయిపోయేంతగా. పోరా. ప్రవళిక, ఏ నాటికైనా నువ్వు చాలా డేంజరస్. నీ అంతు చూసే వరకు నేను నిద్రపోను. నాకు మీరు మీ కళ్ళతో ఈ లోకం చూపించారు. నా కోసం మీరు బ్రెయిలీ నేర్చుకొని నాకు పాఠాలు నేర్పించారు కదా డాడీ. ఏమ్మా, రోడ్ మీద సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటి? బుద్దుందా నీకు? లేకపోతే వాళ్ళు నువ్వు చచ్చిపోయేదానివి.
చాలా పెద్ద గాయమైనట్టుందండి. ఏం కాదులేమ్మా. లేదు అంకుల్, బ్లడ్ కూడా పోతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఎందుకమ్మా? చర్మం చీరుకుపోయింది అంతే. దీనికి హాస్పిటల్కి ఎందుకు? పోనీ మా ఇంటికి వెళ్దాం రండి, పక్కనే మా ఇల్లు. వద్దమ్మా, నేను వెళ్తాను. లేదు అంకుల్, ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించుకోండి. రండి రండి వెళ్దాం. అమ్మా, నేను వెళ్తానమ్మా. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బయలుదేరతాను. అయ్యో, అదేంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి వెళ్తానంటారు? దెబ్బలు బాగా తగిలయ్యే. ఫస్ట్ చేయించుకొని వెళ్ళండి. రండి. పర్వాలేదమ్మా, నేను బయలుదేరతాను. మీరు భలేవారే. మిమ్మల్ని అలా పంపించేస్తే మా అమ్మ ఊరుకోదు. ప్లీజ్ అంకుల్, రండి అంకుల్. రండి అంకుల్. మీరు కూర్చోండి అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాను. ఎందుకే అది? మళ్ళీ ఎక్కడ దెబ్బ తగిలించుకున్నావు? దెబ్బ నాకు కాదు మమ్మీ. మరెవరికి? చెప్తానుండు. ఏమ్మా, ఇంట్లో ఎవరు లేరా? మా మమ్మీ ఉందండి, లోపలుంది. నా వల్ల మీకు దెబ్బ తగిలిందని తెలిస్తే పెద్ద క్లాస్ పీకుతుంది. ప్లీజ్ మీరే కాస్త మేనేజ్ చేయండి. అలాగేనమ్మా, కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు
అలా నడుచుకుంటూ ఫోన్ మాట్లాడద్దు, సరేనా? అలాగే అంకుల్. అమ్మా, ఆ ఫోటో అదా మా తాతయ్య గారిది అంకుల్. మా తాతయ్య గారిది అంకుల్. మా తాతయ్య గారిది అంకుల్. మా తాతయ్య తాతగారా? అవును అంకుల్, ఆయన ఈ మధ్యన చనిపోయారు. ఆయన మీకు తెలుసా? తెలిసే ఉంటుందిలేండి. మా తాతయ్య వినయ్ గారంటే ఈ ఊర్లో చాలా పెద్ద పేరు, చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి. అమ్మా, ఆయన మీ తాతగారంటే మరి నువ్వు? ఉషా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి